నా పేరు బెల్లయ్య నాయక్. ఆదివాసీ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్ని, తెలంగాణ ప్రభుత్వంలో ట్రైకార్ చైర్మన్ని, ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్ని. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ డిపార్ట్మెంట్కు ఇక్కడ బాధ్యత తీసుకొని పనిచేస్తున్నా. దేశవ్యాప్తంగా నేషనల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉన్నాం. మేము గత 5 రోజులుగా పేపర్లలో ఈ సంఘటనను మొత్తం చూస్తూ ఉన్నాను. నేను టీవీలలో చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ట్రైనింగ్ క్యాంపు మేము వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో గత 5 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అది మొన్న నైట్ అయిపోయింది. నిన్ననే విఐపీస్ని అంతా పంపించినాం. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తుంది జిల్లాల వారీగా. మేమంతా అక్కడ ఉన్నాం. అప్పటికే సుజాత గారితో మాట్లాడడం జరిగింది, స్థానిక పోలీసులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు గౌరవ పిసిసి అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా సీనియర్ శాసనసభ్యుడు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం నిన్నటి దాకా. కానీ ఆయన మిగతా వాళ్ళ లెక్కనే ఒక అహంకారపూరితమైనటువంటి కుల మదోన్మాదంతో ఉన్నాడనే విషయం, స్త్రీల పట్ల చులకన భావం ఉందనే విషయం, స్త్రీలంటే గౌరవం లేనటువంటి తనం ఉన్నదనే విషయం నిన్న సుధీర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతా ఉంది. ఆయన ఒక కార్పొరేటరు, అందులోనూ ఆదివాసీ బిడ్డ, కార్పొరేటర్ని అవమానం చేయలే, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా? అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా? ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, రాజ్యాంగపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను, అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులం ఉంది, కుల అణచివేత ఉంది, కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో ప్రజానాయకురాల్ని, గెలిచినటువంటి కార్పొరేటర్ని ఇవాళ అవమానం చేస్తుండంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు వాస్తవం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందుకనే పదే పదే అంటున్నాడు, కులాల జనాభా లెక్కలు తీయాలి, కులాల జనాభా ప్రాతిపాదిక ఉన్నటువంటి అణచివేత వ్యత్యాసాలు బయటికి రావాలి. ఆ బయటికి రావడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16 ప్రకారం ఉండాల్సినటువంటి సమానత్వాన్ని సాధించుకునే వైపు వ్యవస్థ ముందుకు పోవాలంటే రోగాలు ఎక్కడున్నాయో అర్థం కావాలని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇవాళ స్వయాన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతుంటే ఆయనకు ఎంత కులతత్వం ఉందో, కుల భావజాలం ఉందో, కుల అహంకారం ఉందో తేలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు జెండర్ అసమానత్వం, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రకృతి పరంగా జీవించేటటువంటి మనుషుల జెండర్ మీద, మహిళల మీద చులకన భావనం, మహిళలంటే లెక్కలేనితనం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను మొగోన్ననే పురుష దురహంకారం కనబడుతుంది ఆయన మాటలలో. స్త్రీలంటే తక్కువలు అనేటటువంటి భావన ఆయన మాటలలో కనబడతా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అన్నిటికీ అతీతుడిగా, సమభావంతో నేను ప్రజాప్రతినిధిగా ఉంటానని చెప్పి ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ప్రమాణానికి ఆయన అర్హుడు కాదు. కాబట్టి నైతిక విలువలు ఏమన్నా ఉంటే, తనకు నైతిక విలువలు ఉంటే ఇట్లా మాట్లాడాడు లేవనుకుంటా ఉన్నాను నేను. ఒకవేళ నైతిక విలువలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఆయన ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళల పట్ల సమాన భావం లేనటువంటి వ్యక్తి, అందులోనూ గిరిజన మహిళల పట్ల భావం ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడు కాదు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ విలువల్ని పాటించకపోవడం అంటే ఆ విలువల పట్ల విశ్వాసం లేకపోవడమే. ఆ విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఆ పదవికి పనికిరాడు. కాబట్టి సుధీర్ రెడ్డి గారు, నువ్వు చాలా తప్పు చేసినావు. నేను నిజంగా జనరల్గా నేను ప్రజాప్రతినిధులను చాలా గౌరవిస్తా. రాజకీయం అంటే నా దృష్టిలో చాలా పవిత్రమైంది. ఈ సమాజాన్ని మార్చేటటువంటి ఒక గొప్ప అవకాశం రాజకీయం. ఈ రాష్ట్రంలో 119 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి అవకాశం వస్తుంది. అటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ప్రజా జీవితాన్ని మార్చాల్సినటువంటి నువ్వు ప్రజల పట్ల, అందులోనూ ఒక గిరిజన మహిళ పట్ల, ఒక ఆదివాసీ బిడ్డ పట్ల అవహేళనగా అవమానం చేసేటటువంటి మాటలు మాట్లాడినావు. నీకు రాజకీయ సమాధి చేయడం గ్యారంటీ. నేను చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకో. ఇదే నీది చివరి ఎన్నికలు. దీని తర్వాత, ఈ ఎమ్మెల్యే పదవి తర్వాత నీకు ఏ రాజకీయ పదవికి అర్హుణ్ణి కాకుండా చేస్తా. ఇది నేను చేస్తున్నటువంటి మాట. బెల్లయ్య నాయకుని చెప్తున్నా, రాసి పెట్టుకో. నేను ఆషామాషిగా ఏ నిర్ణయం తీసుకోను. నువ్వు నా జాతి బిడ్డను అవమానం చేసినావు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నువ్వు జీవించినంత కాలం, నువ్వు బతికున్నంత కాలం ఏ రాజకీయ పదవికి, ఏ పార్టీకి పోయి రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ పదవి తీసుకుందామని ప్రయత్నం చేసినా నిన్ను రాజకీయంగా సమాధి చేయడం ఖాయం. ఇది రాసి పెట్టుకో. నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. నువ్వు స్త్రీలను ఇంత పెద్ద ఎత్తున అవమానం చేయడం అనేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నావో దీన్ని సహించలేం మేము. నేను దీన్ని భరించడానికి సిద్ధంగా లేను. చాలామంది మిత్రులకు తెలుసు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నిజంగా నీకేమైనా నైతిక విలువలు ఉంటే, నువ్వు మనిషివైతే నువ్వు పుట్టినటువంటి తల్లి కాళ్ళకు మొక్కి అడుగు. ఆమె పడ్డ కష్టం ఏందో తెలుస్తుంది. నీ భార్యను అడుగు, ఆమె పడుతున్నటువంటి కష్టం ఏమో తెలుస్తుంది. నీకు ఆడబిడ్డ ఉంటే ఆ తల్లి కాళ్ళు మొక్కి అడుగు, వాళ్ళు చెప్తారు